కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ ప్రధాన కార్యక్రమం భాగంగా సంతనూతలపాడు మండలం పి తక్కిళ్లపాడు గ్రామంలో సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఇంటింటికి వెళ్లి ప్రజలు కలుసుకొని కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ విజయాలను తెలియజేస్తూ కరపత్రాలు ప్రజలకు అందజేశారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత 2 ఏళ్లలో పి తక్కిళ్లపాడు గ్రామంలో 46 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, కమిటీ హాలుతో పాటు పలు అభివృద్ధి పనులు పూర్తి చేసి గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేసినట్లు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి కుటుంబానికి సంక్షేమం అనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ప్రజల ఆశీర్వాదంతో మరింత అభివృద్ధి దిశగా పనిచేస్తామని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రయాత విజయ్ కుమార్ నాయకత్వం, విజయ్ కుమార్ నాయకత్వం, విజయ్ కుమార్ నాయకత్వం, విజయ్ కుమార్ నాయకత్వం. సైడ్ రైట్, సైడ్ రైట్. లారీ బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, లారీ బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, లారీ బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం. నిఖిల్ గారు వెళ్తాను ఆడకి
బడుగు బలహీన దళిత గిరిజన స్త్రీలను సంక్షేమ పథకాలెట్టి ఆదుకున్నాడు. ఎండిపోయిన వీరు భూముల్లో పచ్చని పంటలు పండించాడు చంద్రన్న. మనందరికీ తోడుకున్నాడు విజయ్ కుమారన్న, మనందరికీ తోడుకున్నాడు విజయ్ కుమారన్న. గ్రామ స్వరాజ్యం సాధించినాను నీకే సాధ్యం. చంద్రనితో భీమా పాలసి అందించాడు విజయ్ కుమారన్న. చంద్రన్న పెళ్లి కానుక వల్ల ఆ కాలువ ఇది మొన్న కొత్త కట్టిన కాలువ ఇది ఆగిపోయింది. అందువల్ల కాలువలోకి ప్లాంట్ చేస్తున్నారు. ఇల్లు కొద్దిగా రాజాబాబు ఏంది ఉన్నారా? అందరూ అర్థం పోసుకోలేదు. వెనకాల కావాలి సార్. సార్ ఓకే సార్, ఓకే నా కొంచెం మిగతా వాళ్ళు వెనక్కి తిరగన్నా అన్న. ఇడు అందరూ వెనక్కి వచ్చింది. ఓకే సార్, ఓకే ఓకే సార్. ఏంటి సార్ సార్ ఒకసారి ఓకే సార్, ఓకే సార్. అదేమంటే మా బిల్లులు పడలేదు అని అంటున్నారు సార్. వాళ్ళు అడిగితే బిల్లు పడలేదు చిన్న రోడ్ సార్. 20 లక్షలు ఎక్కడ పెట్టారు? పైప్ లైన్ కదా సార్, డ్రైనేజ్.
అది కాదు, దాంట్లో ఎక్కేది ఇది కాదు కదా ఇప్పుడు. ఒక 2-3 ఫోటోలకి ఇచ్చేస్తే అంటే మళ్ళీ వస్తుంది. ఓకే సార్. అది చేపించాలి. బాబాయ్ 20 లక్షలు ఎక్కడ పెట్టారు? ఎస్సీ కాలనీలో ఏపీఏవైలో ఎక్కడ పెట్టారు? కరెక్ట్ మెయిన్ లేదు. నెక్స్ట్ సెట్ సార్. 20 లక్షలు ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇదంతా హెచ్సి కాలనీ అలా బాగా స్తంభాలు కూడా ప్రస్తుతం కాలం నీళ్ళిపోతాడు. కాలం నీళ్ళు 20 లక్షలు పెట్టారు, అది చేస్తారు. రోడ్డు ఏం లేదు. ఇదేంది ఇదేమన్నా రోడ్డు లేదు. ఇది ఎప్పుడు నీళ్ళు బాగుంటుంది. మడి పెరిగారు మట్టికి అది కాదు రోడ్లు చాలా పోయింది. నీళ్ళు బాగుంటుంది. మట్టి బాగుంటుంది. అది మీ టైం లేదు సార్. ఇది ఎప్పుడో చేశారు. అంటే దాన్ని ఏంటి ఎలాగ చేయాలో సార్. ఇది కమిటీ వాళ్ళు కూడా ఇది పూర్తిగా ఓకే సార్. పెద్దవాళ్ళు 5 లక్షలు 2 తర్వాత కొంచెం అడంగా ఉండదు. ఓకే ఓకే మీద అయిపోయి వచ్చేస్తాను. ఓకే ఇప్పుడు కొత్తగా డిఎంఎఫ్ లోకి వెళ్ళాము. మెయిన్ రోడ్ వేసారు. నేను అడుగుతుంది కొత్తగా డిఎంఎఫ్ ఉంది కదా, దాంట్లో ఏమైనా పెట్టారు? లేవు పెట్టలా శ్రీనివాస్ రెడ్డి కట్టింది. చర్చికి 5 లక్షలు అన్నారు. ఇక్కడ డిఎంఎఫ్ లో సో డిఎం దీంట్లో ఒక 10 లక్షలు పెట్టండి. కాలనీకి 10 లక్షలు అంటే పేర్లు అయితే వచ్చినాయి సార్. ఎంతమంది పడ్డాయమ్మా ఇప్పుడు? ఎంతమంది పడ్డాయి? 5 అయితే 4 పడ్డాయి. ఒకది ప్రాసెసింగ్ లో ఉంది. ఎందువల్ల? సో మీరు సచివాలయం రేపు పడుతుంది.
మా బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే ఆ డాక్టర్ లోన్ తెచ్చారు వీళ్ళు. వాళ్ళు కట్ చేసుకుంటారు. ఇప్పుడు అయినా 5 లక్షలు అయ్యేది కాదు కదా. దీనికి ఫ్లోరింగ్ పైన పగిలి అంత కాకుండా పోయినసారి కొద్దిగా సైడ్ వచ్చి చేయి సారని చెప్పి చేసిన మా చర్చి కనాలి ఈ చర్చి చూడు వాళ్ళని పగిలి గందరగోళం ఉంటుంది కూర్చోవాలి చేయాలని కూడా ఏదైనా పాత సందర్భం చర్చిలో అంతా పైన అది చూడు దాని తర్వాత నియోజకవర్గానికి ప్రభుత్వం మరి ఆయన ఎమ్మెల్యేగా ప్రభుత్వం అధికారం ఇచ్చి నాటి నుండి నేటి వరకు ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన అనేక మందికి ప్రభుత్వం మరి ఎన్నో విధమైనటువంటి మంచి పనులు చేస్తూ ప్రభుత్వం మరి ఆయన దాసులు కొనసాగుతున్న విధానాన్ని బట్టి వందనాలు. ఇంకా మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేసి ప్రభుత్వం ఇంకా నాయన నియోజకవర్గంలో ప్రభుత్వం అత్యంత మంచి పనులు చేసేటువంటి దాసులుగా దీవించమని వేడుకుంటున్నాం. ఇంతకంటే ఉన్నతమైనటువంటి పదవులు ప్రభావ మీ దాసులు కలిగి ఉండి ప్రభావ ఈ సేవలో వాడబడి కృపను దయచేయండి. తనతో పాటు ఉన్న ప్రతి నాయకుడిని మీరు ఆశీర్వదించి దీవించమని ఈ నియోజకవర్గంలో ప్రభావ అయ్యో ఒక గొప్ప మీ యొక్క నాయన కుమారుడిగా ప్రభావ మరి అనేక మందికి సేవ చేసే సేవకుడిగా ప్రభావ మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇంకా రాలేదు ఫాస్ట్ వచ్చేస్తుంది. పార్లమెంటు పార్టీ అధికార ప్రతినిధి తండ్రి శ్రీనివాసరావు నావసిన 2 సంవత్సరాల పరిపాలన ఇంటింటికి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా చేరవుతాం తెలిపేటటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మన ప్రియతమ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు,
అలాగే మన రాష్ట్ర సెక్రటరీ అడకా స్వామి గారు, పార్లమెంటు అధికార ప్రతినిధి తన్నీరు శ్రీనివాసరావు గారు, అబ్బోడి శ్రీనివాసరావు గారు, నల్లమూరి శ్రీనివాసరావు గారు, రావులపల్లి సురేష్ గారు, మనుపాటి సురేష్ గారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అందరూ నాయకులు ఈ సభను దిగ్విజయం చేసినందుకు అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. మనం 2 నెలల్లో తల్లికి వందనం ఇందాకనే ఒక అమ్మాయి 5 పిల్లలకు అయితే 4 పోయిందంట. ఒక అమ్మాయికి ఇంటర్మీడియట్ అయితే 3వ తేదీ ఎప్పుడో పడతాయి అమ్మాయికి. కాబట్టి వివిధ పథకాల గ్యాస్ కానీ మనం ఇచ్చిన హామీల్లో దాదాపు 5-6 పథకాలు మనం అమలు చేశాం. చెప్పని కూడా చేశాం, కానీ చెప్పినవి కూడా 1-2 అగిరి అవి కూడా తొందరలోనే మనం ప్రభుత్వం చేసింది. కాబట్టి మీ అందరూ గమనించి తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూ మన శాసనసభ్యులు విజయ్ కుమార్ని కూడా ఘనంగా ఆదరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మండలిని తక్కలపాడు గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని మన రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారము మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, అదేవిధంగా మన మానవ సంఘాలు ఐటీ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వ పవన్ గారికి, మోడీ గారికి, మరి ఈ రోజున మన నియోజకవర్గంలో గౌరవమైన సంక్షేమ అభివృద్ధిగా ప్రయత్నిస్తున్న బిఎన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మన మల్లారెడ్డి హరిబాబు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారికి, ఈ గ్రామంలో ఉన్న రాజుకు శ్రీనివాసరావుకి, తన్నీరు శ్రీనివాసరావు గారికి, ఇక్కడికి చేసిన క్లస్టర్ యూనిట్ కేఎస్ఎస్ బూత్ కన్వీనర్ కార్యకర్తలకు, కుటుంబాలకు, మీడియాకు అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఏదైతే ఈనాడు మన యొక్క ముఖ్యమంత్రి గారు సుమారు పక్షంగా శ్రమిస్తూ సంక్షేమ అభివృద్ధిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లకు కేంద్ర ప్రభుత్వంతో కూటమిలో అధికారులు తీసుకొచ్చిన కాడి నుంచి కోటాను తీసుకొస్తేనే ఆ లోటు బడ్జెట్ అధిగమించి ఈ రోజున మన ప్రతి నియోజకవర్గంలో ఈ రోడ్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, నీటి ప్రాజెక్టులు కావచ్చు, పారిశ్రామిక ప్రాజెక్టులు కావచ్చు, ఈనాడు రేపు 1వ తారీఖులో మనకు భోగాపురంలో విమానాశ్రయం ఓపెన్ చేయబోతున్నారు మోడీ గారి చేతుల మీదుగా. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా 2020లో పూర్తి చేసి మనం పూర్తి చేయడానికి సంసిద్ధంగా తయారు చేస్తున్నారు. ప్రతి ఒక ఏరియాను కాకుండా ఇటు రాయలసీమ, కోస్తా, తెలంగాణ కాకుండా ప్రతి జిల్లాలో ఏదో ఒక పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పని మన యొక్క ఐటీ శాఖ మంత్రి మరియు మన ముఖ్యమంత్రి గారు ఎంతో సంక్షేమ అభివృద్ధిగా ముందుకు పొందుతూ, అదేవిధంగా మన నియోజకవర్గంలో మనకి అనేక ఎన్ఆర్జీ ఫండ్స్, డిఎండి ఫండ్స్, ఆర్డినెన్స్ అనేక మన యొక్క సంక్షేమ అభివృద్ధిగా నడుస్తూ మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గంలో సుమారు 140 కోట్ల ఖర్చు పెట్టి జరిగింది. మరి ఈ విధంగా మనము ఏ పనున్న గ్రామంలో చేసుకునే కోసం ముందు వచ్చి మా గ్రామంలో మనకి పొలాన్ చోట రోడ్లు లేవు, కాలువలు లేవు అని అడిగి మనం ముందు చేసుకోవాల్సిందని అందరూ కూడా మనం చేస్తూ ఈ పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వచ్చిన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ స్వాములు గారికి, మండల పార్టీ అధ్యక్షుడు హరిబాబు గారికి, జిల్లా గ్రామ పార్టీ అధ్యక్షుడు నల్లమూరి శ్రీని గారికి, రాజు గారికి, ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ, పక్క నుంచి మండలం నుంచి వచ్చిన అందరికీ, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ 2 ఏళ్లలో కూడా గవర్నమెంట్ చెప్పిన పథకాల్లో దాదాపు 85% పూర్తి చేసుకుంది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా జిల్లాలో కూడా మిగతా నియోజకవర్గాలు అన్నింటికన్నా కూడా మా ఎమ్మెల్యే గారు అధిక నిధులు సాధించి గ్రామాల్లో కూడా ఎప్పుడు చూడనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు విపరీతంగా చేస్తున్నాడు. భవిష్యత్తులో కూడా ఈ రాబోయే 3 సంవత్సరాల్లో కూడా మిగతా కార్యక్రమాలు ఏదైనా ఒక రోజులో మనం అభివృద్ధి సాధించలేం కాబట్టి మిగతా 3 సంవత్సరాల్లో కూడా ఈ డ్రైనేజీలు అయితే, సీసీ రోడ్లు, వాటర్, ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్ని సాల్వ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం కూడా సహకరించి అభివృద్ధి కార్యక్రమాలకి మరింత ముందుకు తీసుకోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా సంతోద్రపాడు మండలం తక్కలపాడు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల పార్టీ అధ్యక్షుడు హరిబాబు గారికి, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు భానుమిత్రి విజయ్ కుమార్ గారికి, అడకా స్వాములు గారికి, మరియు స్థానిక నాయకులు కొంచాల రాజు గారికి, నాగమూర్తి శ్రీను గారికి, మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చేసినటువంటి కూటమి నాయకులకు, గ్రామ ప్రజలకు, మహిళల తల్లులకు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు. మరి మీ అందరికీ కూడా తెలుసు, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. మనం దాదాపు ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన హామీల్లో 80% పూర్తి చేసుకొని 2 సంవత్సరాల కాలంలోనే 80% పూర్తి చేసుకొని ఈ రోజు గర్వంగా ప్రజల మధ్యకి వచ్చాము. ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మరి మీ కాడికి వచ్చున్నాము. మరి ఈ రోజు ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు, ఇంకా ఏమన్నా మీకు సమస్యలు ఉన్నాయా, ఇప్పుడు అందిన పథకాలన్నీ ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ వచ్చినాయని చెప్పి అడిగితే ప్రతి ఒక్కరు కూడా తృప్తిగా సమాధానం చెప్పారు. మరి ఇటువంటి కార్యక్రమాలు చేసుకొని వస్తున్నాము. మరి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మళ్ళా కూడా మీరు ఆశీర్వదించాలని ఈ సమావేశంగా కోరుకుంటున్నాను. ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తెలుగుదేశం ఇంటింటి కార్యక్రమం భాగంగా ఈరోజు తగిలిపాడు గ్రామంలో ఇక్కడ ఇచ్చేసిన మండల పార్టీ ప్రెసిడెంట్ హరిబాబు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా జెడ్పీటీసీ శ్రీనివాస్ గారు, మన గ్రామ నాయకులు శ్రీనివాస్ గారు, రాజు గారు, రాష్ట్ర సెక్రటరీ స్వాములు గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అనేక తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎలక్షన్ టైంలో మనము చాలా తిరిగాము, హామీలు ఇచ్చాము. ఇందాక చెప్పినట్టు చాలా వరకు ఒక 80% మనం పూర్తి చేశాం. ఈ రోడ్ల విషయాలు, ఇలాంటి విషయాలు అంటే మనం చెప్పిన దానికన్నా ఎక్కువ చేసిన విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సరే, ఈరోజు తల్లికి వందనం ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి వచ్చింది. అక్కడ ఇక్కడ కొంతమంది రాకపోతే అది కూడా సరి చేస్తాం. దాని తర్వాత స్త్రీలకు ఫ్రీ బస్ అన్నాము, ఫ్రీ బస్ ఇస్తున్నాం. రైతులకి 20,000 రూపాయలు ఇస్తున్నాము. దాని తర్వాత గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తున్నాము. పెన్షన్లు 4, 6, 10,000, 15,000 అర్హత బట్టి. అది తర్వాత తల్లికి వందనం మీ అందరూ అర్థం చేసుకోవాలా, 10,000 కోట్లు సంవత్సరానికి అవుతా ఉంది. అంటే చాలా డబ్బులు. 10,000 కోట్లు అంటే రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ వేసేయచ్చు, అక్కడ బతుకులు గితుకులు అక్కడ ఒక రోజులో వేయచ్చు. కానీ చదువు చాలా ముఖ్యం అనే ఉద్దేశంతో 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్న విషయం మనం గమనించాలి. సో ఇవన్నీ కాకుండా ఇదొకటి గుర్తుపెట్టుకోవాలా, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం బ్రహ్మాండంగా లేదు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారి సమర్థత ప్రకారం ఈరోజు మనము ఇవన్నీ పనులు చేస్తున్నాం. సరే, మన కాన్స్టిట్యున్సీకి వస్తే చాలా అభివృద్ధి పనులు చేశాము. డిఎంఎఫ్ ఫండ్ ఒకటే దగ్గర 62 కోట్ల రూపాయలు అనేక దీనికి తెచ్చారు. యూనివర్సిటీలో స్కూల్ బిల్డింగ్ల కోసము, రోడ్లకి, సైడ్ డ్రైన్లకి, తార్ రోడ్లకి, అంటే అది చాలా ఊహించని విధంగా మనం చేసాం. అందుకని అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా మన కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. ఈ ఊరికి వస్తే పోయినసారి డిఎంఎఫ్ 20 లక్షలు వేస్తే అక్కడ సైడ్ డ్రైన్లు వేశారు, టీసీ కార్డులు, అది కూడా చూసాము. దాని తర్వాత ఇంకొక నెల లోపల 20 లక్షలు డిఎంఎఫ్ ఫండ్ కూడా ఉంది, అది కూడా ఊరికి ఒక 10 లక్షలు, ఎస్సీ కాలనీకి ఒక 10 లక్షలు ఇస్తాము. దాని తర్వాత 10 లక్షలు ఆల్రెడీ మన శ్రీనివాసు ఎన్ఆర్జిఎస్ రోడ్ చేయించారు. అంటే ఈ ఊరికి ఇప్పటి వరకు 30 లక్షలు ఆల్రెడీ 2 సంవత్సరాలు వేయించాము. ఇంకొక 20 లక్షలు రెడీగా ఉంది డిఎంఎఫ్ ఫండ్. అది కాకుండా పిఎంఏవై అంటే ఎస్సీ కాలనీలో సైడ్ డ్రైన్ల కాలకి ఇంకొక 20 లక్షలు ఉంది. అంటే వచ్చే ఒక నెల లోపల ఇంకొక 40 లక్షల వర్కులు ఇక్కడ చేస్తాము. అది కాకుండా పోల్లు కూడా రిపేర్ చేస్తా ఉన్నారు. చిన్న చిన్న పోల్ని తీసేసి పెద్ద పోల్స్
దాని తర్వాత జేజేఎం మరి ఇంటింటికి కొలాయి దగ్గర 60 లక్షలు ఇచ్చినట్టున్నారు ఇక్కడ. అది కూడా ప్రతి ఒక్కరికి చేస్తాం. వెళ్తా ఉంటే ఇంటింటి కొలాయి వేసారు కదా, రోడ్లన్నీ పైపోయినాయి. సో ఇవన్నీ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు పాత విషయాలకు వస్తే ఉందో లేదో కానీ నాకు బాగా గుర్తుంది. దాని తర్వాత అక్కడ ముస్లిమ్స్ ఆడోళ్ళు వచ్చి అక్కడ ఒక పైప్ లైన్ బాగాలేదంటే ఒక కొలాయి రోడ్డు మీద వేయించారు. అది కూడా నాకు బాగానే ఉంది. అక్కడ రోడ్డు మీద ఇప్పుడు అయితే పేరుందో తీసేసారు, వేసాను. అది ముస్లింస్ చేశాను. దాంతో దర్గా కూడా 5 లక్షలు లేదా 10 లక్షలు అప్పుడు వేయించారు. ఇవన్నీ చాలా వరకు ఇక్కడ చేయించాము, చేస్తున్నాము, చేయబోతున్నాము. ఇవన్నీ గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని, మీ ఎమ్మెల్యేగా విజయ్ కుమార్ని, దాని తర్వాత పంచాయతీ ఎలక్షన్లో కూడా ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. రేపు కూడా ఇలా ఇదే స్పీడ్కి జరగాలంటే అంత సహకారం ఉండాలా. ఒక మంచి సర్పంచ్ని, ఎంపీటీసీని కూడా ఎన్నుకుంటే మా తరఫున మేము కూడా ఇంకా స్పీడ్గా వేయగలమని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఎస్సీ కాలనీకి వెళ్ళిన తర్వాత ఎలక్షన్లో 5 లక్షల రూపాయలు చర్చికి అడిగారు. ఎలక్షన్ టైంలో మేము చెప్పాం ఖచ్చితంగా ఈరోజు మా టీ గారికి చెప్పాము, ఒక వారం 10 రోజుల్లో అది కూడా శాంక్షన్ చేస్తాము. దాంతో ఇంకొక పెద్ద చర్చ్ ఉంది, దాన్ని కూడా ఏదో 15-16 లక్షలు ఆ బిల్స్ అన్ని ఇప్పించి ఇక చిన్న పనులు ఏదో ఉంటే దాన్ని కూడా సరి చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇంకొకటి స్పీడ్ గా జరుగుతుంది, మీ ఊర్లోనే అది కనపడతా ఉంది. అటు చర్చిలు, ఇటు రోడ్లు, నీళ్ళ ఇది, అంత తల్లికి వందనము, ఫ్రీ బస్సులు, ఇవన్నీ ఇక్కడనే కనపడుతున్నాయి. ఇవన్నీ గమనించి రాబోయే కాలంలో తెలుగుదేశము మీ విజయ్ కుమార్ని ఆశీర్వదించాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.